తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి తర్వాత అత్యంత కీలకమైన సీజన్ సమ్మర్. స్కూల్, కాలేజ్లకు సెలవు ఉండడంతో కుటుంబాలు కలిసి థియేటర్లకు వెళ్తుంటారు. ఒకప్పుడు ఈ కాలంలో అగ్ర హీరోల సినిమాలు వరుసగా విడుదలై బాక్సాఫీస్ వద్ద హోరాహోరీగా పోటీ పడేవి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పాన్ ఇండియా ప్రాజెక్టులు విడుదలై తేదీలో మార్పులు, ముఖ్య ఐపీఎల్ మ్యాచ్ల ప్రభావం వల్ల వేసవిలో సినిమాల హడావుడి కాస్త తగ్గింది. అయినప్పటికీ ఈ ఏడాది చిన్న పెద్ద అనేక చిత్రాలు వేసవిని టార్గెట్ చేస్తూ సిద్ధం అవుతుండడంతో సమ్మర్లో థియేటర్లు కలకలలాడుతున్నాయి. మార్చ్ మొదటి వారంలోనే కొత్త సినిమాల జోరు మొదలు కాబోతుంది. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సతీ లీలావతి మార్చ్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున శివాజీ, లయ కీలక పాత్రలో నటించిన కుటుంబ కథా చిత్రం సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని కూడా థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధమవుతుంది. మార్చ్ 13న చిన్న చిత్రమైన బ్యాండ్ మేళం ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. బాలీవుడ్ హిట్ కు సీక్వెల్ గా రూపొందిన దురంధర్ 2 కూడా తెలుగులో విడుదల కానుంది. 1300 crores కు పైగా కలెక్షన్లతో దుమ్ము రేపిన దురంధర్ కి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఉత్తరాదిలో ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇకపోతే కేజీఎఫ్ తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన యష్ నటించిన టాక్సిక్ కూడా అదే రోజున విడుదలకు సిద్ధమవుతుంది. గీతా మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఆ తర్వాత అసలు సిసలైన బాక్సాఫీస్ పోరు మొదలు కాబోతుంది. గతేడాది ఓజీతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 26న విడుదల కానుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్, మే నెలలో వస్తుందని అందరూ ఊహించగా పెద్ద వెనక్కు తగ్గడంతో మార్చ్లోనే థియేటర్లకి వస్తుంది. ఏప్రిల్లో కూడా సినిమాల సందడి కొనసాగుతుంది. శర్వానంద్ నటించిన బైకర్ ఏప్రిల్ 3న విడుదల కాబోతుంది. యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం బైక్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. అదే రోజున సంగీత్ శోభన్ నటించిన రాకాస కూడా విడుదలవుతుంది. ఏప్రిల్ 10న నిఖిల్ సిద్ధార్థ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా స్వయంభూ ప్రేక్షకుల ముందుకు రానుంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. అదే రోజున అడవి శేష్ డకాయిడ్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. ఇకపోతే ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులకి అసలు సిసలైన మజా అందునుంది. ఏప్రిల్ 30న రామ్ చరణ్ నటించిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది విడుదల కానుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వృద్ధి సినిమాస్ నిర్మిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక వేసవిలో చిరంజీవి నటించిన ఫ్యాంటసీ చిత్రం విశ్వాంబర, అఖిల్ లెనిన్, సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు వంటి చిత్రాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాల తేదీలపై ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి ఈ వేసవిలో బాక్సాఫీస్ వద్ద మళ్లీ సందడి కనిపించేలా ఉంది. ఇందులో మెగా హీరోల నుంచే ఎక్కువ సినిమాలు వస్తుండడం విశేషం.